నమస్తే మామ. ఈరోజు ఈ వీడియో విశేషంగా మన ఇండియాలో ఉన్న వారి కోసం చేస్తున్నాను. ఇక్కడ కువైట్లో ఉన్న మన వారి గురించి మీరు చాలా కంగారు పడుతున్నారని తెలుస్తుంది. రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల టెన్షన్గా ఉందని చాలామంది మెసేజెస్ అండ్ కాల్స్ చేస్తున్నారు. కానీ ప్లీజ్ ఒక్క మాట ఫ్యాక్ట్ తెలుసుకోకుండా కంగారు పడకండి. ఏం చెప్పాలంటే ఇక్కడ కువైట్లో గ్రౌండ్ రియాలిటీకి మీరు చూసే న్యూస్కి చాలా డిఫరెన్స్ ఉంది. విశేషంగా మన ఇండియాలో ఉన్న కొన్ని టీఆర్పీ న్యూస్ ఛానల్స్ చిన్న విషయాన్ని కూడా చాలా ఓవర్గా చూపిస్తున్నాయి. అవి చూసి మీరు మెంటల్గా స్ట్రెస్ అవ్వద్దు. ఇక వాట్సాప్ గ్రూప్లో వచ్చే బ్రేకింగ్ న్యూస్, రూమర్స్ని అస్సలు నమ్మకండి. పాస్ట్ ఫ్యూ డేస్గా ఇక్కడ అన్ని పనులు నార్మల్గానే జరుగుతున్నాయి. ఈ మధ్య కొన్ని టెక్నికల్ అలర్ట్స్ వచ్చిన మాటకి నిజమే, కానీ దానివల్ల సామాన్య ప్రజలకి, మన లాంటి వర్కర్స్కి ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ అనుకున్నట్లు ఇక్కడ యుద్ధ పరిస్థితులు ఏమీ లేవు అని నేను చెప్పలేను, కానీ ఉన్నాయి. ఏమిటంటే కువైట్లో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ మరియు డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా వాటిని ఎయిర్లోనే న్యూట్రలైజ్ చేసే సామర్థ్యం ఇక్కడ ఉంది. రెసిడెంటల్ ఏరియాస్లో మేము చాలా సేఫ్గా ఉన్నాము. మా డ్యూటీలకు మేము రెగ్యులర్గా వెళ్తున్నాము. సో ఇండియాలో ఉన్న మన తల్లిదండ్రులకి, భార్య పిల్లలకి నేను చెప్పేది ఒకటే, మేము ఇక్కడ కువైట్లో చాలా బాగున్నాం. మీరు టీవీ హైప్ని నమ్మి టెన్షన్ పడకండి. ఈ వీడియోని షేర్ చేసి మన వాళ్ళందరికీ ధైర్యం చెప్పండి. సేఫ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. జై హింద్.